ఇవాళ అపార్ట్మెంట్ల గురించి మాట్లాడుకుందామా? ఎంతమంది అంటే 14 మంది మెయిల్స్ పెట్టారు. మీరు అపార్ట్మెంట్ల విషయంగా ఆ, ఎందుకు మేడం వీడియో చేయరు, ఎందుకని చేయట్లేదని. చాలా చేశానని వాళ్ళకి తెలుసు, చూశారో లేదో తెలీదు. సరే, మాట్లాడేసుకుందాం. అపార్ట్మెంట్లలో చాలా రకాల మెంటాలిటీలు ఉన్న లేడీస్ ఉంటారు. అమ్మో, బుర్రలు మార్చి బుర్రలు పెడతారు. వాళ్ళకి ఇంకా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఏ రకమైన టైం పాస్ అవ్వదు. కొంతమంది కిట్టి పార్టీలో ఉంటారు, కొంతమంది శకున్లాగా వేషాలు వేస్తారు, కొంతమంది పాచికలు అల్లుతూ ఉంటారు, కొంతమంది గ్రూపుల్లో చేరి గ్రూప్ డిస్కషన్స్ పెడుతూ ఉంటారు. అబ్బా 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 అబ్బా, అసలు వాళ్ళు చేసే చాష్లు చెప్పటానికి లేదు. లేడీసు ఆత్మహత్యలు చేసుకునేదాకా తీసుకొస్తారు వాళ్ళు. అంత పెద్ద సైకోలుగా తయారవుతున్నారు అపార్ట్మెంట్లలో లేడీస్. ఇక్కడే కాదు, 2 కోట్లు పెట్టి కట్టుకున్నా, 4 కోట్లు పెట్టి విలా కొనుక్కున్నా, వీళ్ళ మెంటాలిటీలు మాత్రం మారవు. అర్థమైందా? అంత లేఖితనంగా ఉంటారనమాట మనుషులు. పక్కవాడిని చూస్తే ఓర్చుకోలేని తనం. అరే, మన చూసి ఒకళ్ళు చూసి నవ్వుతున్నారే, మన చూసి ఒకళ్ళు చూసి ఇబ్బంది పడుతున్నాము, మనని చెప్పుకుంటారే అనే ఇంగిత జ్ఞానం లేని మనుషులు. చాలా దారుణమైన మనస్తత్వాలతో ఉన్న మనుషులు ఉంటారు. అంతేకాకుండా నేను ఒకసారి కర్నూలు విల్లాలో ఉన్నామండి. మనం ఉంటే నా ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ పక్క వాళ్ళు ఉన్నారు నైబర్స్. వాళ్ళు ఏంటి తెలుసా, బల్లుల్ని చంపి వీళ్ళ దొడ్లో వేసేవాళ్ళు. బల్లుల్ని పట్టుకొచ్చేది మహాతల్లి ఎక్కడి నుంచి పట్టుకొచ్చేదో మరి నాకైతే తెలియదు. చంపి వేసేది, వీళ్ళ దొడ్లో వేసేది. సీసీ కెమెరాలో రికార్డ్ అని. వాళ్ళ ఇంట్లో చెత్త ఊడ్చుకుంటూ ఆ చెత్తను తీసుకొచ్చి వీళ్ళ దొడ్లో పోసేది. ఇంటి దగ్గర సరిహద్దుల్లో మొక్క వేసుకుంటే పాపం మొక్క ఏం చేస్తుందండి చెప్పండి? మొక్కలు ఏం చేస్తాయి? ఆ మొక్కలను కూడా నరికేయటం, మొక్కల్ని చంపేయటం, మొక్కల్ని పీకేయటం, మొక్కల్ని కోసేయటం. ఒకటి కాదు. అంటే ఒక ఒక విల్లాలో ఉన్నాము, లేకపోతే ఒక పెద్ద హోదాలో ఉన్నాము, ఒక పొజిషన్లో ఉన్నామని లేకుండా ఒక్కొక్కసారి చెప్తానండి నేను, భర్తలకు కూడా ఇది ఉండదండి. అప్పుడప్పుడు భార్య ఏం చేస్తుంది, మన గురించి బయట ఏమైనా చెప్పుకుంటారు కదా, ఇలా తగాదాలకు పోతే అంటే భార్యల కంటే ముందు భర్తలే వచ్చేస్తారు తగాదాకి, ఇళ్ళ పక్క వాళ్ళ తగాదాలకి. నేను అనుకునేదని, ఏంట్రా బాబు ఇలా గొడవ పడుతున్నారు, ఇలా ఉన్నారు ఏంటి, మరి ఇలా ఉంటారా ఏంటి అని. 1-2 సార్లు కూడా నేను ఏదో రాజీ చేద్దామని చూశాను, కానీ వాళ్ళంతా అవతల గ్రూప్ అంత సహకరించలేదు. ఎందుకండి, ఇది 100 మంది ఉంటున్నారు చక్కగా, ఎందుకు మీరు ఒక్కరే ఇట్లా తేడాగా ఉన్నారు ఏంటి అని చెప్దామన్నా కూడా సహకరించలేదు. అలాంటప్పుడు అసలు అసోసియేషన్ కూడా కల్పించుకోదు. ఎవరి వైపు మాట్లాడద్దు, తప్పు ఎవరిదైతే వాళ్ళ వైపు కరెక్ట్గా చెప్పగలిగేదే సెక్రటరీ పదవి. అదేమన్నా మీకు ట్రంప్ లాగా పెద్ద అమెరికా ప్రెసిడెంట్ పోస్టా? ఊడిపోతే ఏదన్నా దేశానికి వచ్చే నష్టానికి కాదు కదా. ఆఫ్టర్ ఆల్ సెక్రటరీ ఉద్యోగం. ఏ మనిషి తప్పు చేసినా తప్పు అని చెప్పగలిగితేనే సెక్రటరీ పోస్ట్ తీసుకోవాలి. అది తీసుకున్నప్పుడు మీది తప్పు మీరు ఇలా చేయకండి, మీది తప్పు మీరు ఇలా చేయకండి అని చెప్పాలి. కార్ పార్కింగ్ 10 నిమిషాలు అలా రోడ్డు మీద అలా పెట్టినా సరే, వాళ్ళ గుమ్మం పక్కన అటే పెట్టినా సరే, వెంటనే బురద నీళ్ళు తెచ్చి దమ్మి పోసేసేది. ఇంతకీ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ కార్ పార్కింగ్ పెట్టింది ఎవరో తెలుసా? డిప్యూటీ కలెక్టర్. అయినా వాళ్ళకేం లెక్కలేదు. వాళ్ళకి ఐజీ అయినా, డిఎస్పీ అయినా, డిప్యూటీ కలెక్టర్ అయినా వాళ్ళకేం అవసరం లేదు. జైలర్ అయినా వాళ్ళకేం సంబంధం లేదు అసలు. మనం బురద పూసామా, మట్టి పోసామా, లేకపోతే మనం బల్లుల్ని చంపామా, ఎలకలను చంపామా, ఆ దొడ్లో పడేసామా, వాళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారా ఎంక్వైరీ చేయటమా, ఇంకేదైనా చేయటమా, ఇవి లక్షణాలు, మనుషుల లక్షణాలు. ఇంకో గ్యాంగ్ ఉంటారు, పూల దొంగలు. పూలు ఎత్తుకుపోను, చక్కగా అందరి ఇళ్లలో మంచిగా బ్రహ్మాండంగా పూసేసి ఉంటాయి పూలు రోడ్డు మీద చక్కగా. ఎవడు గుమ్మాల ముందు వాళ్ళకి చక్కటి మొక్కలు ఉన్నాయి. అయినా సరే అసలు పొద్దున్నే మనం క్యారీ బ్యాగ్ పుచ్చుకోవాలి, ఎవరెవరి దొడ్లో ఏమున్నాయో మొత్తం పూలు కోసుకొచ్చేయాలి. ఎంత చీప్గా పొద్దున్న లేచేసరికి ఉంటుంది.
ఒక్క పువ్వు పొద్దునేసరికి అంత కష్టపడి ఒక 25,000 50,000 ఖర్చు పెట్టి గార్డెన్ పెట్టుకుని ఒక పువ్వు చూద్దామని లేకపోతే ఎలా చెప్పండి? నెల్లూరులో ఉండంగా కూడా మనము ఒక పని అమ్మాయి మన ఇంట్లో ఉండేది, దాని పేరు రమణమ్మ. నేను పిల్లల్ని దింపి వచ్చే లోపల పెద్ద ఇవేంటండి వాటిని ఏమిదో అంటారు, గన్నేరు పూలు కోసుకొచ్చి పెద్ద మాల కట్టేది. నేను అడిగేదాన్ని, ఇది ఎవరు? ఒక ఆవిడ సపరేట్గా ఒక వేపంతా ఆవిడ వేసుకున్నారు, సపరేట్ గన్నేరు. అపార్ట్మెంట్కి సంబంధించిన మొక్కలు కొన్ని ఉంటే ఒక ఆవిడ సపరేట్గా వేసుకున్నారు. ఆ మొక్కలు తప్ప తక్కిన మొక్కలు నువ్వు ముట్టుకో, అయినా సరే మన ఇంటి నిండా పూలు బోల్డ్ ఉంటే డ్రైవర్లు తెచ్చి పెడతారంటే, ఈ మొక్కలన్నీ వదిలేసి ఆవిడ ఏదైతే సపరేట్గా వేసుకుందో ఆ మొక్కలనే పూలు కోసుకొచ్చేదండి. తర్వాత ఆవిడ నాకు చెప్పేదాకా కూడా ఆ పూలు వాళ్ళ మొక్కలు అని చెప్పి నాకు తెలిసేది కాదు. ఒకరోజు అడిగాను అమ్మాయిని, నువ్వు ఎక్కడి నుంచి మొక్కలు పూలు కోసుకొచ్చావు అని చెప్పి అని అడిగితే, ఆ బయట ఉన్నాయి కదమ్మా, రోడ్డు బయట అంటే అందరివి కదా అంటే, అందరివి కాదు ఆవిడ వేసుకున్నారు, అవి కామన్గా కొంతమంది వేసుకుంటారు, అవి కోసుకురావడం తప్పు, చేయకూడదు ఆ పని అంటే అప్పటికి అర్థమైంది అమ్మాయికి. కొన్ని మనం పని వాళ్ళకి తెలియపరచకపోతే కొన్ని చాలా ఇబ్బందులు అవుతాయి. అందుకని దయచేసి ఇట్లాంటివి ఉన్నప్పుడు తెలియపరచండి. అంతేకాకుండా చాలా చాలా ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉంటాయి అపార్ట్మెంట్లో. మా తమ్ముడు కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు అపార్ట్మెంట్లో ఎదురుకుంటే పెద్ద బిర్యానీ పాయింట్ వాడి బిర్యానీ పెట్టినప్పుడు ఏమైంది తెలుసా? ఎవ్వరు క్వశ్చన్ చేయాలి అపార్ట్మెంట్లో వాళ్ళు, ఇక్కడ పెట్టద్దు, ఇక్కడ ఇబ్బంది అవుతుందని. రోజు తమ్ముడు ఆఫీస్ నుంచి వస్తూ పోట్లాడేవాడు, ఇక్కడ బిర్యానీ పాయింట్ పెట్టారండి, వెహికల్స్ పెట్టారు, అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళటానికి ఉండట్లేదు, ఇక్కడ తీసేయండి, ఏదైతే మీ బిర్యానీ పాయింట్ షెడ్ ఉందో దాంట్లోనే తినాలి, ఇలా మా అపార్ట్మెంట్ల దాకా పెట్టి అపార్ట్మెంట్ల దాకా ఈ వెహికల్స్ పెడితే మాకు ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ పెట్టద్దు అని చెప్తే అస్సలు వినే పరిస్థితి లేకుండా అపార్ట్మెంట్లో వాళ్ళు ఒక్కడు బయటకు వచ్చి అవును నిజమే అని చెప్పి ఎవరు మాట్లాడాల. తీరా వాడు వెళ్ళిపోయాడు అమెరికాకి. వెళ్ళిపోయిన తర్వాత మన అపార్ట్మెంట్లో వాళ్ళే, తమ్ముడు అపార్ట్మెంట్లో వాళ్ళే లోపలికి వస్తుంటే ఒక ఆయన్ని, ఇక్కడ కూర్చున్నారా, మా కారు లోపల పెట్టుకోవాలి కదా, పక్కకు జరగండి ఆయన. మమ్మల్ని పక్కగా జరగమంటావా అని మన అపార్ట్మెంట్లో తమ్ముడు అపార్ట్మెంట్లో వాళ్ళనే కొట్టారు ఇద్దరిని. ఓ 10 మంది ఇక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళు 10 మంది, వాళ్ళు బయట నుంచి 10 మంది వచ్చి 20 మంది అపార్ట్మెంట్లో చేరి గందరగోళంగా కొట్టుకున్నారు. అదే లోపలికి వచ్చేసి ఒక్కసారిగా ఇళ్ల మీదకి దూసుకొచ్చేసారు అనుకోండి, ఇదే జనం. సెక్యూరిటీ ఏంటండి? పైగా ఇదే అపార్ట్మెంట్ వాచ్మెన్ని ఎదురుకుండా బిర్యానీ పాయింట్లో నైట్ టైం సెక్యూరిటీ గార్డుగా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకుని వాడికి పెట్టారు వాచ్మెన్గా. వాడు ఈ డస్ట్బిన్లలోనే అన్నం ప్లేట్లు వేయించా, ఇదే డస్ట్బిన్లలో వాడు తింటుంటే మనం ఏదో బయట కూర్చోడానికి మా తమ్ముడు వాళ్ళ అపార్ట్మెంట్లో బెంచీలు వేస్తే ఆ బెంచీల మీద కూర్చోబెట్టి భోజనం పెట్టించా, ఇవన్నీ చేసేవాడు. లోపలికి వెహికల్ వెళ్ళటం కానీ, లోపల ఎవరైనా సీరియస్గా ఉండి ఎమర్జెన్సీగా ఉండి ఏదన్నా ఉండి ఆపాడిని బయటికి వెళ్ళాలన్నా కూడా ప్లేస్ ఇవ్వని పరిస్థితి. క్యాబులు కానీ కనీసం ఏదైనా వెహికల్ ఎక్కాలన్నా కూడా రోడ్డు చివరికి ఎక్కడికో లోపలికి వెళ్ళిపోయి ఎక్కే పరిస్థితే తప్ప బయట నుంచి వెళ్ళే పరిస్థితి అసలు లేనే లేదు. దోవ ఇచ్చే పరిస్థితి కూడా లేదు, కనీసం లోపలికి ఏదైనా వెహికల్ వచ్చే పరిస్థితి కూడా లేదు అక్కడ. అట్లా జనం నిండిపోయి ఉంటున్నారు. అపార్ట్మెంట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతేకాకుండా వాచ్మెన్ల విషయంలో కొంతమందికి వాచ్మెన్లు పనులు చేస్తారు, కొంతమందికి అసలు పట్టించుకోరు, వాళ్ళని ఓనర్స్గా కూడా గుర్తించరు, అద్దెకుండే వాళ్ళని అసలు లెక్కే చేయరు. అదొక రకం. కొంతమందికే వాచ్మెన్లు వచ్చి పనులు చేస్తారు, కొంతమంది చెప్పిన కార్లే తుడుస్తారు, కొంతమంది ఇంటికే పని చేస్తున్నట్టు ఆవిడొక్కతే జీతం ఇస్తున్నట్టు ఆయన ఒక్కడే జీతం ఇస్తున్నట్టు ప్రవర్తిస్తుంటారు. ఇది ప్రతి అపార్ట్మెంట్లోనూ జరుగుతున్నది, ఇబ్బంది పడుతుంది. మగవాళ్ళకి అపార్ట్మెంట్ల వల్ల కానీ వాచ్మెన్ వల్ల కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓన్లీ లేడీస్ ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి కింద సెక్యూరిటీగా లేకపోయినా, వాళ్ళు పిలవంగానే వాచ్మెన్ రాకపోయినా, వాళ్ళు పిలిచినప్పుడు వాచ్మెన్ బాగా స్పందించకపోయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. అందుకని అపార్ట్మెంట్లలో వాచ్మెన్ వల్ల న్యూసెన్స్ కొంత, మనుషుల వల్ల కొంత, ఇంటి పక్క వాళ్ళ వల్ల కొంత ఇలాంటి వాళ్ళ వల్ల కొంత వస్తుంది. అంతేకాకుండా వీళ్ళు రేంజ్లు చూస్తుంటారు అపార్ట్మెంట్లో ఉన్న లేడీస్, నా రేంజ్ ఏంటి, ఈవిడ రేంజ్ ఏంటి అని. తీరా చూస్తే ఆవిడేంటి ఈ 100 రూపాయలకి 2 చీరలో లేకపోతే మొక్కల చీరలో ఏదో కట్టుకొస్తుంది. కానీ ఈవిడ ఎదుటి వాళ్ళ లెవెల్ని, ఎదుటి వాళ్ళ హై క్లాస్ని చూసి ఆ స్థాయికి వచ్చి గ్రూపుల్లో పెట్టి వెతికే పరిస్థితి అలాంటివి తెస్తూ ఉంటుంది. ఇక సెక్రటరీ ప్రెసిడెంట్ పోస్టులు వచ్చాయనుకోండి,
అసలు కళ్ళు నెత్తి మీదే ఉండవు, అసలు ఇంకెక్కడెక్కడో తిరుగుతుంటాయి ఆకాశంలో, అదేదో పెద్ద ట్రంప్ పోస్ట్ లాగా. అది పరిస్థితి. ట్రంప్ లక్షణాలు, ప్రెసిడెంట్ సెక్రటరీ లక్షణాలు రెండు ఒకటే అని చెప్తాను నేను. అపార్ట్మెంట్లో వాళ్ళకున్న తలపొగరు ఎవ్వడికి ఉండదు. ఏది మంచిదో ఏది చెడ్డదో, ఏది కరెక్టో ఏది మంచిదో అసలు చూద్దాం, పట్టించుకుందాం, చేద్దామని ఏమీ లేదు. వాళ్ళకి అనవసరం, వాళ్ళు అనుకున్నదే చేసేయటం. వాచ్మెన్ వల్ల ఎలాంటి ఇబ్బంది జరుగుతుంది, అపార్ట్మెంట్లో ఎలాంటి గొడవలు ఉంటున్నాయి, అపార్ట్మెంట్లో సెక్యూరిటీ సరిగ్గా ఉందా లేదా, అపార్ట్మెంట్లో సరిగ్గా వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా, వాచ్మెన్ ఎవరికి పనులు చేస్తున్నాడు, ఎవరికి పనులు చేయట్లేదు, వీళ్ళ ఇలా ఉండటం ఏంటి, ఎంత సెక్యూరిటీ పరంగా మన అపార్ట్మెంట్ సేఫ్గా ఉంది అని చెప్పి అదేం చూసుకోవడం లేదు. మెయింటెనెన్స్ వచ్చిందా, తీసేసుకున్నామా, తినేసామా, తెల్లారిందా, పడుకున్నామా, లేచామా. ఎంతమంది సెక్రటరీలు, ప్రెసిడెంట్లు ఎంతమంది మారినా సరే పాత ఉన్న బ్యాలెన్స్ ఎంత మిగిలిపోయింది అని వెళ్ళేటప్పుడు ఎంత ఖర్చు అయింది, ఏ నెల కా నెల ఎంత మిగిలింది, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత చేస్తున్నాం అని ఒకటి చెప్పేవాళ్ళు లేడు. ఎప్పుడు నిధులు కొరతే. ఏదన్నా మోటార్ వేయించాలన్నా, బోర్లు వేయించాలన్నా మళ్ళీ ఎక్స్ట్రా ఇంటికి ఒక 50,000 రూపాయలు వేసుకుంటే కానీ అవ్వదు. మరి నెలకి ఖర్చు పెట్టే మెయింటెనెన్స్ పెట్టే డబ్బులని ఎటుపోతున్నాయో ఎవరికి తెలియదు. అపార్ట్మెంట్లో మున్సిపల్ వాటరు, ఫ్రీగా వచ్చే వాటర్కి మీటర్లు పెట్టి దానికి డబ్బులు వసూలు చేస్తారు. మరి ఆ డబ్బులన్నీ ఎటుపోతున్నాయో ఎవరికి తెలియదు. ఫ్రీగా వచ్చిన వాటరు, మున్సిపాలిటీ వాటర్ బోర్ వేస్తే ఫ్రీగా వచ్చిన వాటర్ని పోనీ సంపులతో మనం ట్యాంకర్లు పెట్టి పోయించుకుంటే అప్పుడు నువ్వు మీటర్లు పెట్టి అప్పుడు డబ్బులు తీసుకున్నా ఒక అర్థం ఉంది. ఫ్రీగా వచ్చే వాటర్ని కూడా మీటర్లు పెట్టి ఆ డబ్బులను కూడా తీసుకుని వాటిని ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఎప్పుడు లెక్కలు చెప్పడం లేదు. ఈ నెల బ్యాలెన్స్ ఇంత అయింది, ఇంత మిగిలింది, రెండో నెల ఇంత అయింది, ఇంత మిగిలిందని చెప్పి లెక్క చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. కొంతమంది ఉండొచ్చేమో కానీ నాకు తెలిసినంతవరకు ఇంతవరకు అది జరిగిందే సందర్భమే లేదు. అది పరిస్థితి. వినాయక చవితి చందాలు అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, అన్నీ లేకపోతే పెయింట్లు వేస్తాం డబ్బులు ఇమ్మంటారు, మోటార్ పాడైపోయింది డబ్బులు ఇమ్మంటారు, ఇంకోటి అని చెప్తారే తప్ప ఒక్కట్లేదు. వాచ్మెన్ నీట్గా తుడవకపోయినా చేయకపోయినా పట్టించుకోవడం కానీ ఏమీ లేదు. అది పరిస్థితి. ఆ హోదా ఒకటి వచ్చేస్తే చాలు. ఇక లేడీస్ అయితే వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం, జనాలు హింసించడం, మాట్లాడటం, ఏది పడితే అది చేస్తారు. అది అంతేనా? ఇదేనా మీ అందరు చెప్పాలనుకుంటుంది? ఇవన్నీ చాలాసార్లు చేసేసిన వీడియోలే. అందుకని వాళ్ళ 14 మంది కామెంట్లో మెయిల్స్ రూపంలో అడుగుతున్నట్టే వాళ్ళకి చెప్పాను అనమాట. ఓకేనా? మీకు కూడా ఇలాంటివి జరిగితే మాత్రం కంపల్సరీగా కామెంట్లో చెప్తే కొంతమంది మారటానికి ప్రయత్నం చేస్తారు.